నమస్తే. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్లోని కైట్స్ అండ్ స్వీట్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు రకరకాల సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్లో ఉండేటటువంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ గుర్తొచ్చేది కైట్స్. పతంగులు ఎగిరేయాలి ఖచ్చితంగా. సంక్రాంతికి ఒక 2-3 రోజుల ముందు నుంచే ఈ కైట్స్ ఫెస్టివల్ అనేది మొదలవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు యువత, ముఖ్యంగా యువత చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా వరకు ఈ పతంగులు ఎగిరేసే పనిలో బిజీగా ఉంటారు. 2-3 రోజుల ముందల నుంచి సంక్రాంతి కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒక 2 రోజుల దాకా, ఒక 3 రోజుల దాకా ఈ వైబ్ అనేది పోదనమాట. అయితే ముఖ్యంగా చూసుకుంటే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఒక కైట్స్ ఫెస్టివల్ అనేది చేస్తూ ఉంటారు. అలాగే దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా కైట్స్ ఫెస్టివల్ చేశారు. ఒకసారి చూడొచ్చు, ఆకాశంలో రకరకాల కైట్స్, డిఫరెంట్ షేప్స్లో ఉన్నటువంటి కైట్స్ అన్నీ. ఇక్కడ మెట్రో ట్రైన్ లాంటి ఒక కైట్ ఎగిరేయడం, డాల్ఫిన్ లాంటి కైటు, ఒక స్నేక్ లాంటి కైటు, అట్లా చాలా రకరకాల కైట్స్ ఎగరేస్తూ ఇక్కడ పిల్లలకు పెద్దలకు కొంచెం కనుల విందుగా చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ చాలా వరకు అనేక రకాల కైట్స్ని ఎగరేస్తూ చాలా ఒక వేలలో జనాలు ఇక్కడికి వస్తూ ఉన్నారు దీన్ని చూడడానికి. ప్లస్ అలాగే మనకి ఇక్కడ ఒక డీజే సెటప్ కూడా చేసి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళకు. ఎందుకు ఒక పండగ వైబుని ఇక్కడ క్రియేట్ చేయాలి. చాలా వరకు ఇండ్లలోకి ఊర్లలోకి వెళ్ళని జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం, వాళ్ళు ఇక్కడ పండుగని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ కోసమని సపరేట్గా ఒక ఫెస్టివల్ని ఏర్పాటు చేశారు. కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రకరకాల కైట్స్ అమ్మడం కానీ ఇక్కడే కొని చాలా వరకు ఈ పరేడ్ గ్రౌండ్లో చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇండ్ల దగ్గర నుంచి వచ్చి ఇక్కడే కైట్స్ కొనుక్కొని మరి ఇక్కడే ఎగరేసి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎవరైతే చాలా వరకు ఊర్లకి డేట్స్ ఖాళీ లేక బిజీగా ఉండి జాబ్స్లో బిజీగా ఉండి వాళ్ళందరూ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా చూడొచ్చు, చాలామంది అధిక సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి రకరకాల కైట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ని గాల్లో చూస్తూ వీక్షిస్తూ చాలా ఆనందంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటూ ఉన్నారని చెప్పుకోవచ్చు. చాలా మొత్తంలో ఇక్కడ డీజే సెటప్ చేసి ఒక సాంస్కృతిక నృత్యాలతో, పాటలతో, ఆటలతో వీళ్ళందరినీ అలరిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అని చెప్పి. మేడం, ఎక్కడి నుంచి వచ్చారండి? మీడియం జీడిమెట్ల. అంటే ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ శ్రీకాకుళం. అంటే ఆంధ్రాలో చాలా ఎక్కువ పెద్ద పండగగా దీన్ని గుర్తిస్తారు. ఆంధ్రాలో చాలా ఎక్కువ సంబరాలు చేస్తూ ఉంటారు సంక్రాంతి. ఎందుకు వెళ్ళలేదండి? ఈ ఇయర్ మాకు అవ్వలేదు వెళ్ళడానికి. బిజీ ఉండడం వల్ల. హాలిడేస్ కూడా ఇక్కడ సంక్రాంతి తక్కువ కదా, అదే ఆంధ్రాలో అయితే 1 వీక్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ 2 డేసే కదా. కిడ్స్కి మళ్ళీ ఫ్రైడే నుంచి స్కూల్ ఉంది, మళ్ళీ వెళ్ళి రావడం చాలా కష్టంగా అవుతుంది. అనిపిస్తుందండి ఇక్కడ? బాగుంది, ఇది ఫస్ట్ టైం నేను రావడం. ఫస్ట్ టైం బాగుంది అనిపిస్తుంది. అంటే రకరకాల కైట్స్ చూస్తూ ఉన్నాం మనం ఆకాశంలో. ఎట్లా ఉంది మీకు? ఊరిని మిస్ అయిన ఫీలింగ్ ఏమన్నా కలుగుతుంది? అది ఉంటుంది, అది కంపల్సరీ ఉంటుంది. బట్ ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అసలు ఇప్పుడు రాలేదు, బాగుంది యాక్చువల్గా. అంటే కైట్స్, మళ్ళీ ఇంకా ఫుడ్ ఫెస్టివల్, అక్కడ అన్ని ఫుడ్స్ తీసుకుని వచ్చేది బాగుంది. వెళ్ళి అన్నీ చూస్తాం. అయిపోయింది, ఒక 1.5 hour అయింది వచ్చాము. కాకపోతే అంటే కొంచెం ఎక్కువగా ఉంది, కానీ మిగతా అంత బాగానే ఉంది. బాగుంది యాక్చువల్గా. ఈ కైట్స్ అయితే ఇవైతే చాలా బాగున్నాయి. డిఫరెంట్ షేప్స్. కిడ్స్ కూడా చూడడానికి, వాళ్ళు కాసేపు వచ్చి ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంది. కరీంనగర్. మరి ఇంటికి అంటే సంక్రాంతి పండుగ కదా, పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇట్లా వెళ్తూ ఉంటారు. ఎందుకు తీసుకెళ్ళలేదు? ఎవ్రీ ఇయర్ ఇక్కడే చేసుకుంటారా, లేదంటే ఈ ఇయర్ మిస్ అయ్యారు? లేదు, వెళ్తాము. యాక్చువల్లీ మేము క్రిస్టియన్స్. పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేద్దాం, ఇక్కడనే ఉందామని. ఎట్లా అనిపిస్తుందండి? మేము ఇప్పుడే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఎట్లా ఉంది? బాగుంది, చూస్తే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. అన్న హస్బెండ్ మాట్లాడిద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నిజాంపేట్, కుక్కట్పల్లి నుంచి. ప్రాపర్ ఇక్కడేనా? ఇక్కడే. ఎట్లా ఉందన్న కైట్స్ ఫెస్టివల్? బాగుంది. కొంచెం లోపల పార్కింగే ప్రాబ్లం ఉంది, కానీ మిగతా అంతా బాగుంది. ఫుడ్ కూడా బాగుంది, మంచి లోపల ఉన్నాయి, కానీ కొంచెం గైడెన్స్ ప్రాబ్లం. ఏడ ఏం ఉన్నదో తెలియదు, అదొకటే ప్రాబ్లం. మిగతా అంతా బాగుంది. పెట్టలేదా ఏం స్టాల్స్కు పేర్లు కానీ? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. యారోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ కనబడడం కష్టం అంత మందిలో. చాలా మంది ఎక్కువ ఇల్లు. ఎట్లా అంటే పిల్లలు ముఖ్యంగా హైదరాబాద్ పరిస్థితికి వస్తే
కైట్ సంక్రాంతి అనగానే కైట్స్ పట్టుకొని బిల్డింగ్ ఎక్కుతూ ఉంటారు. అంటే చాలా మంది కొంతమంది ప్రమాదానికి కూడా గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఎట్లా ఉంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. అంటే మేము ఇక్కడ కైట్ తేలేదు, బట్ మస్తు మంది ఎగరేస్తున్నారు, అమ్ముతున్నారు, బాగుంది, నైస్ అంటే బాగుంది. కొంచెం ఇంకా పీపుల్ ఎక్కువ ఉన్నారు అంతే, కొంచెం తక్కువ ఉంటే ఈజీ ఎగరేసుకోవచ్చు, అదొకటే ప్రాబ్లం. క్రౌడ్ ఎక్కువ ఉంది. క్రౌడ్ కొంచెం పార్కింగ్ బాగుంది కాన్సెప్ట్. ఇంకా ఇంటర్నేషనల్ అన్నాడు, ఆ ఇంటర్నేషనల్ ఏం కనవలే నాకు, అదొకటే. మిగతా అన్ని లోకల్ ఫుడ్స్ ఉన్నాయి, రీసా ఫుడ్స్ ఏవో ట్రై చేసాను, బాగున్నాయి, ఫుడ్ అంతా బాగుంది. నీకు నచ్చిందా? ఏం పేరు నీ పేరు? ఇసాన్. ఇసాన్. బాగుందా? బాగుందండి. నువ్వు ఎగరేసినావు మళ్ళీ కైట్? లేదు. ఇక్కడికి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తారా? ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ వచ్చినావు ఏడికి? లేదు. ఇంటికాడ ఎగరేసావు కైట్స్? ఇక్కడ మరి ఈడ ఎగరేయలేదు, ఎట్లా? ఇంటికాడ అయిపోయింది. అయిపోయిందా? అయిపోయి ఈడికి వచ్చినా? ఓకే, ఎట్లా ఉంది మరి, నచ్చిందా? నచ్చింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అందరూ దిగాలి, దయచేసి స్టేజ్ క్లియర్ చేయాలి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఇప్పటి వరకు ఉదయం 11 నుంచి ఇప్పటి వరకు తమ ఆటపాటలతో మిమ్మల్ని అందరినీ కూడా అలరించారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు మా కళాకారులకి. అలాగే ఇప్పుడే వేదికకి విచ్చేసిన తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి మీ కరతాళ ధ్వనుల మధ్యన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి, షామీర్పేట నుంచి శంషాబాద్, చాలా గొప్పనీల సకల కళల ఖజానా తెలంగాణ, సర్వ తెలుగుల నగరాన తెలంగాణ. అందుకే ఇక్కడ తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కన్నడ ఇలా అన్ని జాతులకు, అన్ని ప్రాంతాలకు, అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ప్రజలందరూ శాంతి, సౌందర్యాన్ని ఇక్కడ గడుపుతున్నారు. సో అలాంటి ఒక చక్కని హైదరాబాద్ నగరంలో ఈరోజు 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల పాటు ఈ పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ పతంగుల పండుగ ఒకవైపు, మరొక వైపు మనందరికీ మనందరి పండుగ, అందరికి వ్యవసాయ రైతుల పండుగ, అన్నిటిని మించి పల్లెలన్నీ పచ్చగా కలకాలం నిలవాలని ప్రజలందరూ కోరుకునే చక్కని పండుగ. ఈ పండుగ సందర్భంగా ఊళ్ళలోకి వెళ్ళలేకపోయిన నగరవాసులందరూ ఇక్కడ ఈ వేదిక మీద ఈ రోజు ఇక్కడికి విచ్చేసి ఒకవైపు పతంగుల పండుగని, మరొక వైపు స్వీట్స్ పండుగని, అటువైపున ఫుడ్ కోర్ట్స్ని, ఇంకొక వైపున హస్తకళల పండుగని, ఈ వైపున కల్చరల్ పండుగని మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన, పర్యాటక శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ